ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు, పుస్తకాల భారంతో సతమతమవుతున్న పేరెంట్స్కు సర్కారు ఊరట లభించే న్యూస్ చెప్పింది. వచ్చే కొత్త విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పుస్తకంపై సుమారు 15-20% మేర ధరలను తగ్గించింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే అన్ని తరగతుల పుస్తకాల రేట్లు గణనీయంగా తగ్గాయి. హై స్కూల్ విద్యార్థులకు వందల్లో పుస్తకాల భారం తగ్గనున్నది. అయితే ధరలు తగ్గిన క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా గతం కంటే మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 వరకు ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో 38 లక్షల మంది చదువుతున్నారు. అయితే ప్రైమరీ స్కూల్ లెవెల్ వరకు ఏ పుస్తకాలు వాడినా అధికారులు సీరియస్గా తీసుకోరు. కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రం తప్పనిసరిగా సర్కారు నిర్ణయించిన సిలబస్ పుస్తకాలు, సర్కార్ ప్రింట్ చేయించిన పుస్తకాలని విద్యార్థులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరుసగా 4వ ఏడాది కూడా పుస్తకాల ధరలు తగ్గడం పేరెంట్స్కు కొంత ఊరట కలిగించే అంశమే. ముడి సరుకుల ధరలు 20% పెరిగినప్పటికీ పబ్లిషర్లు గత ఏడాది కంటే తక్కువ ధరకే పుస్తకాలను ముద్రించేందుకు ముందుకు వచ్చారు. గత ఏడాది L1గా నిలిచిన ఆర్క్ బర్డ్ సంస్థ పేజీకి 54 పైసలు క్వోట్ చేయగా, ఈ ఏడాది నవతెలంగాణ ప్రింటర్స్, డీకే పబ్లికేషన్స్, సూపర్ ప్రింటర్స్ సంస్థలు కేవలం 44.50 పైసలకే కోట్ చేసి L1గా నిలిచాయి. అంటే పెరిగిన ముడి సరుకుల ధరలు 20%, తగ్గించిన కోట్ 20%, వెరసి విద్యార్థులపై పాత ధరల కంటే దాదాపు 40% తక్కువ భారం పడనుంది.